హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియ, మీ బుజ్జి తెలుగు అమ్మాయిని. ఇవాళ మనం పాతకాలపు నాటి చింత ఎగురుతో ఒక కూర చూసేద్దామా. సో వీటికి కావాల్సినటివన్నీ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మనకేం కావాలి అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ చింతిగురు అండ్ ఆనియన్స్, టొమాటోస్, సమ్ వంకాయ అండ్ మామిడికాయ, పచ్చి మామిడికాయ. అండ్ ఇక్కడ కనిపిస్తుండేది అయితే బాయిల్డ్ వేరుశనగ పప్పు మనకి కావాలి. ఈ వంటకి పక్కాగా ఈ ఇంగ్రీడియంట్స్ అయితే ఉండి తీరాలి. ఇవైతే అందరూ నార్మల్గా వేసే పోపు దినుసులు. యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ మనం ఆయిల్ని ప్రిహీట్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఆవాలు, జీలకర్ర అండ్ మెంతులు అండ్ మినప్పప్పు అయితే వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని కొంచెం లైటిష్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి అవి ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి. ఎందుకో నాకు కరివేపాకు వేసిన వెంటనే అక్కడ వచ్చే అరోమా చాలా బాగా నచ్చుతుంది. ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక మనం టొమాటోస్ని కూడా స్మూత్గా ఫ్రై చేసుకొని దానికి సరిపడా సాల్ట్, కారం వేసుకొని మిక్స్ చేసుకొని అండ్ దెన్ మనం పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. వన్స్ ఇవంతా కొంచెం మగ్గాక మనం వంకాయలు, పచ్చి మామిడికాయలు అండ్ బాయిల్ చేసిన వేరుశనగపప్పు ఆల్రెడీ మన దగ్గర ఉంది కదా, అదంతా కూడా డ్రాప్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మన స్టార్ ఇంగ్రీడియంట్ చింత చిగురు వేసుకోవాలి. చింత చిగురు వేసాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం వాటర్ అనేది పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత మనం కూరని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇంకో స్టార్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర ఫైనల్లీ వేసుకొని కూరని ఒక 10 to 15 minutes బాయిల్ అవ్వనివ్వాలి. మీరు ఒకసారి ఈ కూరని ట్రై చేసి ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విత్ లాట్స్ ఆఫ్ లవ్. ప్లీజ్ బీ సేఫ్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. లవ్ యూ ఆల్.